వినాయక చవితి వ్రతం చేసుకునేటప్పుడు పాలవెల్లిని కూడా కడుతూ ఉంటారు కొంతమంది. మరి ఆ పాలవెల్లిని కట్టే పూజ చేసుకోవాలి అంటారా? కట్టకుండా కూడా పూజని చేసుకోవచ్చు అంటారా? పాలవెల్లి యొక్క విశిష్టత ఏంటి? పాలవెల్లి దీంట్లో అంతరార్థం ఏంటంటేనమ్మా, ఈ ప్రపంచమంతా కూడాను మొత్తము ఆ యొక్క సృష్టి అంతా కూడా ఈ యొక్క వృత్తాకారంలో ఉందని మనకు చెప్పబడి ఉంది. అంటే మొట్టమొదటి మనం కనుక చూసినట్లయితే బ్రహ్మ కూడా ఈ సృష్టి చేసేటప్పుడు అనేక విధాలుగా సృష్టి ప్రారంభం చేసేటప్పుడు అనేక ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడాను ఆటంకాలు అవుతున్నాయి. అంతటా తెలుసుకున్నటువంటి బ్రహ్మ వినాయకుడిని ఆరాధన చేశాడు, గణపతిని. అప్పుడు ఓంకార రూపంలో గణపతి గజవదనముతో, అనగా ఆ యొక్క విఘ్నానికి అధిపతి అయినటువంటి గణపతి గజముఖముతో ఆయనకి దర్శనమిచ్చి అనుగ్రహాన్ని ప్రసాదించాడు. తద్వారా సృష్టిని అంతా కూడా ప్రారంభించాడు. బ్రహ్మ సృష్టి అంటే కేవలం మనమే కాదు కదమ్మా. ఈ సృష్టిలో దాదాపు 87,000 కోట్ల జీవరాశులు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇంత సృష్టికి కూడాను కారణమైనటువంటి వాడు బ్రహ్మ అయితే, ఆ బ్రహ్మ పనికి కూడాను ప్రేరణ కలిగించిన వాడు, ఎటువంటి అడ్డంకులుగా లేకుండా చేసినటువంటి వాడు గణపతి. కాబట్టి గణపతి పూజలో భాగంగా పాలవెల్లి అనేటువంటిది ఏంటంటే సృష్టిని సూచిస్తుంది. అలాగే ఈ పాలవెల్లి 4 చతురస్రాకారంగా ఉంటుంది. అంటే ఏంటి? 4 దిక్కులని సూచిస్తుంది. ఉన్నవే 4 దిక్కులు. కాబట్టి ఈ ప్రపంచం ఎటుపోయినా 4 దిక్కులే ఉంటాయి. కాబట్టి ఈ 4 దిక్కులతో కూడుకున్నటువంటి యొక్క సృష్టి అంతా కూడా గణపతి అనుగ్రహం వలన ఏర్పడినది. కాబట్టి ఈ యొక్క దీనికి సంకేతముగా గణపతి పూజలో భాగంగా ఆచ్ఛాదనగా సృష్టి తత్వాన్ని సూచించేటువంటి యొక్క పాలవెల్లిని నిర్మించడం. ఆ పాలవెల్లి సృష్టిలో భాగంగా ఏవైతే మనకు ఉద్భవించాయో, మనకనగా మానవులం కాబట్టి ఈ మానవులకి పశుపక్ష్యాదులకి భోజనమైనటువంటి అనేకమైనటువంటి ఆకుకూరలు, పూలు, పండ్లు ఇవన్నీ కూడా ఆ పాలవెల్లిలో అలంకారంగా మనం కడతాం. కాబట్టి చక్కగా ఈ సృష్టికి మనగా మూలాధారమైనటువంటి శక్తిని ప్రసాదించే ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ కూడా ఆ పాలవెల్లికి అలంకరణ చేసి కడతారు. దీని యొక్క అంతరార్థం ఇదేనమ్మా. గురుగారు, మనం పూజా కార్యక్రమం జరుపుకునేటప్పుడు వినాయక చవితి రోజు వ్రత కథని కూడా చదువుతారు. ఒకరు చదివితే మిగతా వారందరూ కూర్చొని ఆ కథని వినటం జరుగుతుంది. అయితే ఎవరైనా వినలేకపోతే ఏం జరుగుతుందంటారు? వ్రత కథ ఖచ్చితంగా ఆ రోజు వినాల్సిందే అంటారా? ఈ యొక్క సంబంధించినటువంటి జ్ఞానం అయితే మాత్రం అమ్మ, ఖచ్చితంగా మనం ఏ పని చేసినా ఆ పనిలో తుదకంటూ మనం పూర్తి చేస్తాం. కానీ వ్రతానికి ఉన్నటువంటి ఒక నియమం ఏంటంటే ప్రతి వ్రతానికి చూసుకున్న ఒక కథ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు, కథ ఉంది. అలాగే వినాయక స్వామి వ్రతం చేసుకుంటారు, అలాగే దుర్గా వ్రతం చేసుకుంటారు, ఈశ్వర వ్రతం చేసుకుంటారు. ప్రతిదానికి ఒక కథ ఉంటుంది. ఏ వ్రతానికైనా కానీ కథ చెప్పుకోనిదే, కథ విననిదే ఆ వ్రతం పరిపూర్ణము కాదు. ఆ యొక్క వ్రత ఫలాన్ని మనం పొందలేము. దీనికి ఉదాహరణ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నప్పుడు సాధువు అనేటువంటి ఒక వైశ్యుడు తన యొక్క పిల్లని లేక సంతానం లేకపోవడం, ఆ విధంగా స్వామి అనుగ్రహంతో సంతానం కలగడం, యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేయడం, పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అల్లుని తీసుకొని వ్యాపారానికి వెళ్ళడం, మళ్ళీ తిరిగి వచ్చే సందర్భంలో ఆ యొక్క వార్త విన్నటువంటి కుమార్తె ఆ వ్రతం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో చెప్పా పెట్టకుండా ఆ యొక్క వ్రతం సంపూర్ణ కాకుండా, కథ వినకుండా తన భర్తని చూడాలనేటువంటి అత్యుత్సాహంతో వెళ్ళిపోయింది. ఏం జరిగింది? భర్త ఉన్నటువంటి పడవ మునిగిపోయింది. అక్కడ ఏం లోపం చేసింది అమ్మాయి? వ్రత కథ వినలేదు. కాబట్టి ఈ యొక్క వ్రత కథ వినలేదమ్మా అని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయి చేత వ్రత కథ అంతా కూడా వినిపించి అక్షింతలు తప్పైందని చెప్పి అక్షింతలు శిరస్సు వేసుకుంటే అప్పుడు దేవతానుగ్రహం వల్ల మునిగిపోయిన నౌక భర్తతో సహా పైకి లేచింది. ఈ విధంగా మనకు అంతరార్థం తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్రతములో ఖచ్చితంగా కథ ఉంటుంది. ఆ కథని ఖచ్చితంగా మనం పూర్తిగా వినాల్సిందే, చదవాల్సిందే, ఆ యొక్క ఫలితాన్ని మనం పొందాల్సిందే.